కేటీఆర్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందన్న టెన్షన్ హస్తం నేతలను వెంటాడుతుందా? కేటీఆర్ ఇష్యూపై మంత్రులు స్పందించొద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయా? గత ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే చట్ట ప్రకారమే వెళ్లాలి తప్ప వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న భావనలో మంత్రులు ఉన్నారట. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. గత కొద్ది రోజులుగా ఫార్ములా ఈ-రేస్ పై ప్రభుత్వం కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న భావనలో ప్రభుత్వం కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుంది. అయితే కేటీఆర్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందన్న భావన పలువురు మంత్రులు వ్యక్తం చేస్తున్నారట. గత ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే చట్ట ప్రకారమే వెళ్లాలి తప్ప వ్యక్తులను టార్గెట్ చేయటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న భావనలో మంత్రులు ఉన్నారట. ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పారట. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా కేటీఆర్ ఎపిసోడ్ పై హడావిడి జరుగుతుందన్న మంత్రులు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు సూచించిందట. ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ మంత్రులు మాట్లాడితే పార్టీకి మరింత నష్టం చేకూరుతుందని భావిస్తుందట కాంగ్రెస్ అధిష్టానం. కేటీఆర్ ఎపిసోడ్ పై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, ఇందులో ఎలాంటి అవినీతి లేదని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. నగరంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు సైతం కేటీఆర్ మాటలను ఏకీభవిస్తూ వస్తున్నారు. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్నది కాంగ్రెస్ లోని కొందరి నేతల వాదన. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్న భావనలో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారట. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో అవినీతి జరిగితే చట్ట ప్రకారం వెళ్లాలి తప్ప కేవలం కేటీఆర్ ను అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతో వెళ్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న భావన హస్తం నేతలలో ఉందట. అయితే కేటీఆర్ ను ఏసీబీ విచారణ మొదటి రోజు అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దలు ముందుగా ఆదేశాలు జారీ చేశారట. కానీ కక్షపూరిత రాజకీయాలతో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పలువురు సీనియర్ మంత్రులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. సంక్రాంతిలోపే అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావించినా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పెద్దలు చట్ట ప్రకారం వ్యవహరించాలి అని సూచించారట. వ్యక్తిగత కక్షలతో పార్టీకి నష్టం చేయొద్దని సూచించారట. దీంతో ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ ఎపిసోడ్ పై మల్లగుల్లాలు పడుతున్నారట. కేటీఆర్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్ముందు ఎలాంటి అడుగేస్తుందో చూడాలి.